హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న నేను ఈ సెబీ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన ప్రపోజ్ చేసిన న్యూ రూల్స్ని పెట్టానండి. ఇన్ఫ్యాక్ట్ సెబీ ప్యానల్ కొన్ని రూల్స్ని ప్రపోజ్ చేసింది. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి ఏమేం మార్పులు చేయాలనుకుంటున్నారని చాలామంది చాలా చాలా క్వశ్చన్స్ అడిగారండి నిన్న కామెంట్ సెక్షన్లో. సో అందులో ఒక 1-2 క్వశ్చన్స్ మాత్రం చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్ అయితే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఓకే, మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది ఆప్షన్ బయ్యర్స్, ఎందుకంటే మన మార్కెట్లో ఆప్షన్ బయ్యర్స్ చాలామంది ఉంటారండి సెల్లర్స్ కన్నా, ఎందుకంటే క్యాపిటల్ తక్కువ కావాలి. సో చాలామంది ఆప్షన్ బయ్యర్స్ ఏమడుగుతున్నారంటే, సార్ ఇది మాకు ఎట్లాగా వర్తిస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఈ కాంట్రాక్ట్ లాట్ సైజ్ ఏదైతే వీళ్ళు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, కరెంట్లీ 5 lakhs ఉన్నదాన్ని 30 lakhs, 20 lakhs, 25 lakhs చేద్దాం అనుకుంటున్నారండి. సో ఒకవేళ అట్లా చేస్తే కనుక ఆప్షన్ సెల్లర్స్కి ఏమవుతుందంటే అరౌండ్ ఒక 60-70 thousandలో ఆప్షన్ సెల్ చేయగలిగితే ఈరోజు ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ అది ఒక 3 lakhs, 2.5, 3.5 lakhs దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి, రైట్? సో అది ఆప్షన్ సెల్లర్స్కి. కానీ ఆప్షన్స్ బయర్స్ ఏమడుగుతున్నారంటే, మేము ఎట్లయినా ప్రీమియంని అప్ ఫ్రంట్ పే చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ సే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందామండి. సో 15 క్వాంటిటీ ఉంటుంది మనకు ఒక లాట్లో బ్యాంక్ నిఫ్టీ. ఇంటూ లెటెస్ట్ సే మీరు ఒక 100 రూపీస్ ప్రీమియం ఉన్న స్ట్రైక్ని మీరు బై చేద్దాం అనుకున్నారు. ఓకే, సో మీకు ఎంత కావాలండి? 1500 రూపీస్ కావాలి, రైట్? ఆల్రెడీ మీరు అప్ ఫ్రంట్ ప్రీమియంని పే చేసేస్తున్నారు. మీకు అసలు మార్జిన్ అనే కాన్సెప్ట్ ఉండదు ఆప్షన్ బయర్స్కి. సో ఇది మాకు ఎట్లాగా ఎఫెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మేము ఎట్లయినా మా అమౌంట్ మొత్తం యూజ్ చేసుకొని మేము బై చేస్తామని అడిగారండి ఆ స్పెసిఫిక్ పాయింట్కి సంబంధించి. సో అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ బయ్యర్స్ని కూడా ఈ పర్టిక్యులర్ రూల్ ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్ట్ సైజ్ ఆర్ లాట్ సైజ్ పెంచుదామని అనుకుంటున్నారు కదా, అది ఆప్షన్ బయ్యర్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుందని. ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ సెల్లర్స్ కంటే ఎఫెక్ట్ చేసేది ఆప్షన్ బయ్యర్స్నేనండి. ఓకే, చాలామందికి అది అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఎవరు చెప్పరండి. సింపుల్గా న్యూస్ ఆర్టికల్స్ ఉన్నదాన్ని మీకు ఈ చేంజెస్ అయినాయి అని చెప్తారు, కానీ ఇట్లా ఇన్ డీటెయిల్గా డెప్త్లోకి వెళ్ళి మీకు ఏమి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనేది మీకు ఎవరు చెప్పరు. సో మీకు ఇలాంటి ఇన్ డెప్త్ ఇన్సైట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దామండి. ఆప్షన్ బయ్యర్ లేటెస్ట్ యాప్ దగ్గర 1 lakh ఉందనుకుందాం. ఓకే, అతను ఒక 15 క్వాంటిటీ ఉన్న ఒక లాట్, ఓకే, ఒక లాట్ అంటాం కదండి, ఒక లాట్ అతను బై చేశాడు. సో 15 into 100, 1500 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇతనికి డైలీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమవుతుందండి, జనరల్గా 1.5% అతను పోగొట్టుకుంటున్నాడు. ఓకే, లెటెస్ట్ అతనికి లాస్ వచ్చింది అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అతనికి ఏమవుతుందంటే ఈరోజు అతని పోర్ట్ఫోలియోలో నుంచి అరౌండ్ 1.5% వెళ్ళిపోతుందండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ బ్యాడ్. ఒకవేళ అతను డిసిప్లిన్డ్ ట్రేడర్ అయితే 1500 ఆర్ 1.5% ఆపేస్తాడండి. ఓకే, కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే వీళ్ళు ఈ 15 అని ఏదైతే లాట్ సైజ్ ఉందో దాన్ని ఇంటూ మేబీ 4 times ఆర్ 5 times పెంచుదామని చూస్తున్నారు. సో ఇది ఏమవుతుందండి, ఇప్పుడు 75 అవుతుందండి. ఓకే, ఇంటూ 5 times పెంచారనుకుందాము. సో ఒక లాట్లో మనకి ఏమవుతుందంటే 75 క్వాంటిటీ, ఓకే, వస్తుందండి. అంటే ఆప్షన్ బయ్యరు క్యాపిటల్ని అయితే పెంచలేడు కదండి. ఓకే, ఎందుకంటే అతని దగ్గర ఆల్రెడీ ఉన్నది 1 lakh. అతను డిసిప్లిన్డ్గా 15 క్వాంటిటీ తీసుకుంటున్నాడు. సో 1.5% ప్రాఫిట్ ఆర్ లాస్ అతనికి వస్తుంది. ఒకసారి ఈ లాట్ సైజ్ని 75 చేస్తే ఇంటూ 5 times క్యాపిటల్ పెంచాలండి, 5 lakhs. కానీ చాలామంది 5 lakhs క్యాపిటల్ తీసుకొని రాలేరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 5 lakhs ఉంటే వాళ్ళు ఆల్రెడీ 5 lakhstోనే ట్రేడ్ చేస్తారు, రైట్? బికాజ్ ఈ రూల్స్ వచ్చినాయి అని చెప్పి చాలామంది బయట నుంచి క్యాపిటల్ తెచ్చే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే 1 lakhకి ట్రేడింగ్ ఆపకుండా కంటిన్యూ చేస్తాడండి ట్రేడింగ్. సో ఏమవుతుందంటే ఇప్పుడు 75 into 100 మీకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎంత అవుతుందంటే 7500 రూపీస్ అవుతుందండి, అంటే విచ్ ఇస్ 7.5%. చాలామంది ట్రేడర్స్ అడగచ్చు, సార్ ప్రాఫిట్ వచ్చినా కూడా 7.5% వస్తుంది కదా అని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే దానికంటే ఒకవేళ లాస్ అయితే మీ క్యాపిటల్ ఎంత వైపౌట్ అయిపోతుంది అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి, మీకు 7.5% మీకు 1 dayలో వైపౌట్ అయిపోతుందండి. ఆప్షన్ సెల్లర్స్కి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేకపోతే వాళ్ళు ట్రేడింగ్ ఆపేస్తారు, ఎందుకంటే ఎక్స్చేంజ్ కానీ బ్రోకర్ కానీ అలౌ చేయడు.
ఆప్షన్ బయ్యర్స్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే బ్రోకర్ అలౌ చేస్తాడు కాబట్టి దే విల్ గో అహెడ్ విత్ ద ట్రేడింగ్ అండ్ లాసెస్ వస్తే వాళ్ళకి వన్ డేలో ఈవెన్ 5%, 6%, 7% ఆర్ ఈవెన్ 10% లాసెస్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. సో ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారో ప్లీజ్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీరు జాగ్రత్తగా చూసి ట్రేడింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఏదో తెలియకుండా మనం లాట్ సైజ్ పెరిగింది కదా అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఒక లాట్తో కనుక మీరు ట్రేడ్ చేస్తే మీ ప్రాఫిట్ ఆర్ లాసెస్ పెరిగిపోతాయి. అండ్ మీ కర్వ్ కూడా ఈక్విటీ కర్వ్ ఇట్లా స్మూత్గా ఉండాలండి ఎప్పుడు కూడా ఓవర్ లాంగ్ టర్మ్. అదేమవుతుందంటే మీకు ఇట్లా వస్తుందండి. ఓకే, ఈ డ్రాడౌన్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ డ్రాడౌన్స్ అనేది చాలా చాలా పెరిగిపోతాయి, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ కెరియర్. ఎవరైనా దీన్ని కెరియర్ కింద చూసి ట్రేడింగ్ చేయాలి లాంగ్ రన్లో అనుకుంటే వాళ్ళకి ఇంత డ్రాడౌన్స్ ఉండకూడదండి. సో ప్లీజ్ టేక్ కేర్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్. యాజ్ ఐ సెడ్, ఒకవేళ మీరు కనుక ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే మీ దగ్గర మార్జిన్ ఆల్రెడీ అప్ ఫ్రంట్ తీసేసుకుంటాడు బ్రోకర్. సో మీకు అంత చాయిస్ ఉండదండి. రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో మీకు ప్రాబ్లం ఉండదు. మీకు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఆప్షన్ సెల్లర్స్కి క్యాపిటల్లో ప్రాబ్లం వస్తుంది. ఆప్షన్ బయ్యర్స్కి క్యాపిటల్లో ప్రాబ్లం రాకపోవచ్చండి, కానీ వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా ఎక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10 lakhs ఒక ఆప్షన్ బయ్యర్ దగ్గర ఉందనుకుందామండి. ఓకే, ఈరోజు అతను ఒక లెట్స్ సే ఒక 10 లాట్స్లో ట్రేడ్ చేస్తున్నాడు. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ లాట్ సైజ్ పెరిగిందో ఈ క్లయింట్ ఈ 10 లాట్స్ని 2 లాట్స్కి తీసుకొచ్చేస్తాడండి. సో ఇతనికి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 10 లాట్స్ ఇంటూ 15 ఇంతకు ముందు ఏదైతే ఉందో అతను 150 క్వాంటిటీ ట్రేడ్ చేసేవాడండి. ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ 15 ఏమైందండి 75 అయింది ఇంటూ 75. సో ఇతను ఏం చేస్తాడంటే 2 లాట్స్ ఇంటూ 75 మళ్ళీ 158 ట్రేడ్ చేస్తాడండి. ఎవరికైతే ఎక్కువ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ ప్రాబ్లం రాదు, వాళ్ళు డిసిప్లిన్డ్గా చేయొచ్చండి. మళ్ళీ ప్రాబ్లం ఎవరికి అంటే స్మాల్ ట్రేడర్స్ విత్ ఆప్షన్ బయింగ్, ఈ సెగ్మెంట్ ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ప్రాబ్లం వస్తుందండి. ఓకే, సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మీరు చూడండి ఏం చేయగలరు, మీరు ఎక్స్ట్రా క్యాపిటల్ తీసుకొని రాగలరా, లేదంటే కనుక ఈక్విటీ సెగ్మెంట్కి మూవ్ అవ్వగలరా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఈ రూల్ వచ్చాక ఫ్రెండ్స్, ఈ రూల్ రావడానికి టైం పడుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇదంత ఈజీగా రాదు, ఒక 3 to 6 months పడుతుంది. ఈలోపు మీరు డిసైడ్ అవ్వండి ఏం చేయాలని. డిసైడ్ అయిన తర్వాత మీరు మీ ట్రేడింగ్ని రెజ్యూమ్ చేయండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. నేను చాలామంది పెట్టారు, నేను చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను, ఇవాళ కూడా చేస్తాను. సో ఎవరికైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఆర్ మీరు bluechipalgos.comలో కూడా మా కాంటాక్ట్ పేజ్ ఉంటుందండి. మీకు ఏమైనా ఆల్గో టూల్స్ ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్లో కూడా మీరు మా కాంటాక్ట్ చేసి కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తెలుసు కదండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే దయచేసి షేర్ చేయండి. చాలామంది ఆప్షన్ బయర్స్ ఉన్నారండి, వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకుండా మనం హెల్ప్ చేద్దాము. సో జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోటి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.